హాయ్ అక్క, ఇవాళ నాకు ఒక సీక్రెట్ తెలియాలి. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం తెలియాలి? కొంపదీసిన ఆస్తి వివరాలా? కాదు. నా ఏజ్ గురించా? కాదు, మీ హెల్త్ వివరాలు. జిమ్ బట్టలు వెయ్యాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చెయ్యాలి. ఇంతకీ ఈ కొలాజిన్ యాంకరింగ్ బాగా రావడానికా? యాంకరింగ్ బాగా రావడానికా? స్పాంటినిటీ బాగా పెరగడానికి ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఓట్స్, ఒకరోజు రాగి, ఒకరోజు జవార్ దోశ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్తో నేను నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుంటూ ఉంటాను. పెసలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, అల్లం, కొంచెం వెల్లుల్లి అన్ని మిగిలిపోయారని వేస్తారా లేకపోతే అన్ని జీవితం నేర్పిస్తుందమ్మా, అందరి సరదా తీర్చేస్తుంది. వేస్తావా ఎప్పుడైనా ఇంట్లో? ఇప్పుడు తెలుస్తుంది కదా అదే ఎట్లా. అరే 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 అక్క పిండి లేదు, ప్రాబ్లం ఉంటుంది అక్క. హే గీత, ఏంటిలో వచ్చావు? హాయ్ అక్క, ఇవాళ నాకు ఒక సీక్రెట్ తెలియాలి. దాదా ఇవాళ నాకు ఒక సీక్రెట్ తెలియాలి. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏదేమైనా తెలియాల్సింది అంతే. నా లైఫే ఒక ఓపెన్ బుక్, కావాలంటే నా సబ్స్క్రైబర్స్ అడుగు. వాళ్ళకు కూడా తెలియని కొన్ని సీక్రెట్స్ ఉన్నాయక్క, ఇవాళ అవి నాకు తెలియాలి. ఏం తెలియాలి? కొంపదీసిన ఆస్తి వివరాలా? కాదు. నా ఏజ్ గురించా? కాదు, మీ హెల్త్ వివరాలు. హెల్త్ వివరాలా? పద చెప్తా. అదక్క సంగతి. ఏది? అదే. ఏంటి? ఏం తెలుసుకోవాలి నువ్వు? నీ డైలీ రొటీన్ తెలుసుకోవాలి నేను. ఓహో, మై మార్నింగ్ రొటీన్. ఓకే, చెప్తాను విను. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి. వచ్చేద్దామనే ఇక్కడే ఆగా. ఇవన్నీ నేను ఎలాగో చేస్తాను, ఇంతకీ నువ్వేం చేస్తావు? చెప్తున్నాను విను. జిమ్ బట్టలు వెయ్యాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చెయ్యాలి. ఆ తర్వాత చక్కగా కొలాజిన్ తీసుకోవాలి. ఇంతకీ దేనికక్క ఇది? ఇది దేనికంటే దిస్ ఈజ్ న్యూ యూ కొలాజిన్. దీన్ని ఇలా వాటర్లో ఇలా 2 స్కూపులు వేయాలి. కొలాజిన్ మన ఇండియాలో కొంచెం ఇప్పుడిప్పుడే కొత్తగా పరిచయం అవుతుంది, కానీ వేరే కంట్రీస్లో యుఎస్ అంతా కూడా బాగా పాపులర్. ఓకే, చాలా హెల్ప్ అవుతుంది తెలుసా. ఇలా 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 వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇలా ఇలా. అక్క చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంది. ఇంతకీ ఈ కొలాజిన్ యాంకరింగ్ బాగా రావడానికా? యాంకరింగ్ బాగా రావడానికా? స్పాంటినిటీ బాగా పెరగడానికి కాదు, ఊరుకో. అయితే గ్లామర్ పెరగడానికా? గీత, ఈ గ్లామరు ఏజ్ అనేది ముందుకు పోతూ ఉండాల్సిందే. ముందుకు పోవాల్సిందేనా? ఆపలేమా అక్క? కాకపోతే నీకు ముందు పోవట్లేదు కదా. ఎందుకంటే నాకు ఇంకా ఏజ్ రాలేదు కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. చాలా పెద్ద జోక్ అక్క, వాళ్ళకి సరిపోతుంది. అయితే బయలుదేరు. అది కాదు గీత, అంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తీసుకునేటువంటి డైట్ వల్ల, ఈ ఎక్సర్సైజెస్ వల్ల, అలాగే ఈ న్యూ యూ కొలాజిన్ వల్ల సైన్స్ ఆఫ్ ఏజింగ్ ని కొంచెం మనం డిలే చేయొచ్చు. అక్క ఏజింగా? చిల్లి ఏజింగా 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 అనేది మన డిక్షనరీలో లేకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం వాడితే అది డిక్షనరీలో ఉండకుండా ఉంటుంది. ఓ, ఈ ఒకటి వాడితే సరిపోతుంది అక్క? ఈ ఒక్కటే కాదు, ఈ ఒకటే వాడేసి తిని కూర్చుంటే కుదరదు, ఎక్సర్సైజ్ కూడా చేయాలి. సూపర్ అక్క. ఇంతకీ ఈ కొలాజిన్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? ఇది తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా హైడ్రేషన్ పెరుగుతుంది. మరి హైడ్రేషన్ పెరిగినప్పుడు రింకిల్స్ కూడా కొంచెం తగ్గుతాయి కదా. ఓకే, నీకు అందుకనే తగ్గాక? నాకెక్కడ ఉన్నాయి రింకిల్స్? ఊరుకో, లేదంటే ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. రింకిల్స్ ని ఇస్త్రీ పెట్టాలి. కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. ఇది రానప్పుడంతా నువ్వు అలానే మేనేజ్ చేసావు అక్క? పంచింగ్ పలక్నామాకే పంచా. అప్పుడంటే మనం యంగ్, ఇప్పుడు కూడా మనం అంతే కదా. అవునవును, నిజమే నిజమే. కరెక్ట్ అక్క, సూపర్ అక్క. ఇంకా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇంకా ఈ హెయిర్ థిక్కెనింగ్, స్ట్రెంగ్థనింగ్ కి ఇన్ఫాక్ట్ నేను ఆల్మోస్ట్ 2 months నుంచి వాడుతూ ఉన్నాను. ఇది ఐఎమ్ సీయింగ్ కన్సిడరబుల్ రిడక్షన్ ఇన్ హెయిర్ లాస్. అంటే హెయిర్ వాష్ చేసినప్పుడు మనకు అందులోనూ ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే కర్ల్స్ అది ఇది చేసుకుంటూ ఉంటాం కదా. హీట్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడతాము, హీట్ ఎక్కువ వాడతాము, సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కాపాడటం అనేది ఒక పెద్ద కార్యక్రమం, ప్రక్రియ. అమ్మో, అయితే నేను అర్జెంటుగా వాడాలి హెయిర్ కోసం. లేదంటే ఇంకో టెక్నిక్ ఉంది. ఏంటది? విగ్ వాడు. వద్దు, ఇదే వాడతాం. అలాగే ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.
బోన్ స్ట్రెంగ్థనింగ్కి, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ తగ్గిపోతాయి కంప్లీట్గా అని కాదు కానీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇన్ గట్ హెల్త్, హార్ట్ హెల్త్ ఎన్హాన్స్మెంట్కి కూడా చాలా ఉపయోగపడుతుంది కొలాజిన్. మన బాడీనే యాక్చువల్లీ కొలాజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఓవర్ యూసేజ్ లేదా ఏజింగ్ వీటిలో ఏంటంటే ఆ కొలాజిన్ తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. అప్పుడు మనం ఈ సప్లిమెంట్స్ తీసుకున్నట్టయితే దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్. ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్ టీనేజర్స్ కూడా ఎక్కువగానే వస్తుంది, ఎక్కువగా కూర్చొని జాబ్స్ చేసి చేస్తారు కదా, ఇలా ఉంటారు పాపం. సో వాళ్ళందరికీ ఇది సపోర్ట్ గా యూజ్ అవుతుంది. ఎస్, మనలాంటి యాంకర్లు అయితే చాలా ఎక్కువసేపు నించుంటూ ఉంటాం కాబట్టి మనకి లెగ్ బోన్ స్ట్రెంగ్థనింగ్ కి వాటికి చాలా ఉపయోగపడుతుంది. రైట్. కొంచెం ఎక్కువసేపు ఎక్కువ ప్రోగ్రాములు చేయొచ్చు, ఎక్కువ ప్రీ రిలీజ్ లో మీరు గ్యాప్ ఇస్తే కొంచెం తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. అలాగే మెటబాలిజం కూడా ఈ న్యూ యూ కొలాజిన్ బాగా పెంచుతుంది. ఓ, అంటే ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అక్క? సరిపోదు, బేసిక్ గా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెయ్యాలి. నువ్వు ఎక్సర్సైజెస్ చేస్తావు కదా? చేస్తా కదా అక్క, స్టేజ్ మీద అటు నుంచి ఇటు నుంచి అటు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. గీత, స్టేజ్ నుంచి అటు ఇటు నుంచి అటు అనేది ఎక్సర్సైజ్ కాదు, అది నీ వర్క్. నేను కూడా చేస్తూ ఉంటాను, కానీ అదంతా చెయ్యాలి అంటే మనకి బాడీ స్ట్రెంగ్త్ ఉండాలి. ఇదిగో నీలాగే చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ చేస్తూ, నేను పొద్దున్న నుంచి వంట అంతా చేస్తున్నాను, గిన్నెలు దోముతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, మొత్తం అయిపోతుంది కదా నాకు అనుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు రోజుల్లోగా కాదు. మనం అప్పుడు బావిలోంచి నీళ్లు తోడి బయటికి వెళ్ళి ఉతికి అవన్నీ కాదు కదా. మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో కొంచెం వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ అవర్ వర్కింగ్ స్కిల్స్. కాబట్టి దాంతో పాటుగా స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్థనింగ్ ఇవన్నీ చాలా అవసరం. లైక్ యోగా, నేచర్ వాక్, లేదా జిమ్ ఫెసిలిటీ ఉంటే జిమ్, ఎనీథింగ్, మెడిటేషన్స్, డిఫరెంట్ కైండ్స్ మనం మన ఫిజికల్ హెల్త్కి, మన మెంటల్ హెల్త్కి రెండింటికి సపోర్ట్ చేస్తూ చెయ్యాలి. అప్పుడు ఈ న్యూ యూ కొలాజిన్ ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా వాడితే అది ఇంకా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక బూస్టర్ లాగా ఇలా జుమ్ అని తీసుకొని వెళ్ళిపోద్ది మనల్ని. ఎలా జుమ్ అని. అసలు ఇంతకీ న్యూ యూ కొలాజిన్ వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో? గుడ్ క్వశ్చన్. అందరూ హెల్దీ మరియు ఆనందకరమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనేటువంటి ధ్యేయంతోనే వాళ్ళు ఈ న్యూ యూ కొలాజిన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. హెల్దీ ఫుడ్స్ ప్లస్ హెల్దీ న్యూట్రియంట్స్, ఇది సాధ్యం అంతే. ఇంతకీ టెస్టింగ్ చేశారక్క వాళ్ళు? మరి లేకపోతే నా మీద ప్రయోగం అనుకుంటున్నావా? కాదు, ట్రస్టెడ్ సప్లయర్స్ అలాగే ప్రాపర్ టెస్టింగ్ చేసిన తర్వాతే ఈ న్యూ యూ కొలాజిన్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇంతకీ ఇదేనా నీ బ్రేక్ఫాస్ట్? భలేదానివే, ఇది నా బ్రేక్ఫాస్ట్ కాదు. నా బ్రేక్ఫాస్ట్తో నేను ఆడుకుంటూ ఉంటా. మాతోనే ఆడుకుంటున్నావు అనుకున్నా, బ్రేక్ఫాస్ట్ కూడా ఆడుకుంటున్నావు అక్క నువ్వు? ఆడుకోవడం అంటే నేను డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఓట్స్, ఒకరోజు రాగి, ఒకరోజు జవార్ దోశ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్తో నేను నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుంటూ ఉంటాను. అక్క మొన్న ప్రాజెక్ట్ చూసా, చాలా బాగా నచ్చింది. ప్రాజెక్ట్ ఆవకాయ్. ఎస్. మరి ఒక జాడీ ఇస్తే వెళ్తా. ఒక జాడీయా? ఇంకా నయం, నేను షాప్ ఏమైనా పెట్టాను అనుకుంటున్నావా? ఒక 100 గ్రాములు ఇస్తాను, ఓకేనా? ఏదో ఒకటి. ఓకే. మరి కొలాజిన్ కొనుక్కో. నీకు newucollagen.com కానీ లేదా amazon.in న్యూ యూ కొలాజిన్ అని కొట్టినట్టయితే అందులో ఉండేటువంటి ఫ్లేవర్స్ అన్నీ కనిపించేస్తాయి, అందులోంచి కొనుక్కో. హైడ్రోలైజ్డ్ మెరైన్ కొలాజిన్, బ్లూబెర్రీ ఫ్లేవర్ ఫర్ గ్లో, యాక్టివ్ ఆరెంజ్ ఫ్లేవర్, పర్ఫార్మెన్స్ బూస్టర్, ఇంప్రూవ్స్ యువర్ జాయింట్ హెల్త్, ఇంక్రీజెస్ బోన్ డెన్సిటీ అండ్ ఎన్హాన్సెస్ మజిల్ రికవరీ. మీకు పర్సనలీ ఏమైనా అలర్జీస్ ఉన్నట్టయితే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ని చూసుకొని కొనండి. ఓకే, వాళ్ళు కొనుక్కుంటారు. అక్క మనం యాంకర్స్ కదా, నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఫ్రీగా ఏం రాదా? ఇస్తాను, ఒక్క నిమిషం. ఇదిగో, ఇది తీసుకో. ఒరిజినల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఇడ్లీ పిండి, దోశ పిండి ఎందులోకైనా కలిపేసుకోవచ్చు హ్యాపీగా. వాటితో దోశలు, ఇడ్లీలు అన్నీ వేసేసుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నా గ్లోకి కారణం అని నువ్వే అని చెప్తాను ఇప్పటి నుంచి. నీ గ్లో ఆల్రెడీ ఉంది, అది మేకప్ వచ్చింది. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తావు గాను? డెఫినెట్గా. ఇంత హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు షేర్ చేయను నేను? ఈరోజు మా అమ్మ ఒక వెరైటీ దోశ చేసింది. వెరైటీ నీకుండు. అవును, ఇది హ్యాండ్స్ ఆర్ క్లీన్. ఓకే, ఇది పెసలు ఉన్నాయి కదా, పెసలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం మిరియాలు, అల్లం, కొంచెం వెల్లుల్లి. సామాన్ మిగిలిపోయారని వేస్తారా లేకపోతే వేస్తారా కనీసంగా? ఇదిగో బంగాళదుంప వేసుకో, ఇదిగో క్యారెట్ వేసుకో, ఇప్పుడు తిని అదిరిపోద్ది. ఇంకేంటి గీత, ప్రొఫెషనల్లీ ఎలా నడుస్తుంది లైఫ్? బాగా నడుస్తుంది అక్క. అప్పుడప్పుడు ఇంకా ఎక్కువగా నడుస్తుంది అనుకుంటే, కానీ అక్కడ మీరు కనిపిస్తూ ఉంటారు కదా, ఆగాల్సి వస్తుంది. పంచింగ్ పలక్నామాకే పంచా బాగుంది కదా, చాలా సాఫ్ట్. యా, ఇందులో ఏమేసారో కూడా తెలియట్లేదు, అంత బాగుంది. ప్రేమ, బా, ఆ ప్రేమ తెలుస్తుంది అక్క. కానీ నీకు మెంతులు బ్యాక్ పెయిన్కి కూడా మంచిది. సో ఇవన్నీ తింటూ కొలాజిన్ వాడితే అసలు మామూలుగా కాదు, గ్లో ఒక రేంజ్లో జుమ్ అని వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు అంటే నేను మార్నింగ్ రొటీన్ కనుక్కోవడానికి వచ్చావు కదా అది. సో మార్నింగ్ జిమ్ ఒకటి, లేదంటే మినిమం నేను స్ట్రెచెస్ అయినా చేసేస్తాను. లేదంటే ఒకసారి క్రాంప్స్ వస్తాయి. నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావో లేదో నాకు తెలియదు, కానీ చేసావా?
స్టేజ్ మీద నించున్నప్పుడు ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఓకే ఓకే, అయితే మన అనిల్ కపూర్ గారు స్టేజ్ మీదకి వచ్చి మహేష్ బాబు గారిని డాన్స్ చేయడానికి రండి అని పిలుస్తున్నాడు. నేను అనిల్ కపూర్ని పిలవగానే నాకు క్రాంప్ వచ్చేసింది, నా కాలు కదలట్లా. దాన్ని ఇలా 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 అనుకుంటూ పక్కకు వచ్చా. ఈలోపు ఈయన అక్కడి నుంచి మహేష్ బాబు గారు యూ హ్యావ్ టు కమ్ ఆప్ ఆనా హే అంటున్నారు. మహేష్ గారు అక్కడి నుంచి నన్ను చూస్తున్నారు, నా కాలు కదలట్లేదు, నోరు కదలట్లేదు. సో ఐఎమ్ డూయింగ్ సమ్ టెక్నిక్స్ అనమాట. అక్కడ నా ట్రైనర్ చెప్పిన టెక్నిక్స్ చేస్తూ ఉన్నాను నేను దాన్ని రిలీవ్ చేయడానికి. ఈ మధ్యలో ఆయన్ని పిలవటము, డాన్స్ ఇవన్నీ జరిగిపోయాయి. ఇఫ్ యూ సీ దట్ హోల్ బిట్ ఐ విల్ బి మిస్సింగ్. సో దానికి రీజన్ ఏంటంటే బాడీలో ప్రాపర్ హైడ్రేషన్ లేకపోవడం. సో హైడ్రేషన్ పెంచినట్టయితే సో అలాంటి రోజులు ఐ మేక్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ డ్రింక్ ఎలక్ట్రాల్. ఓకే, ఓ సో ఇవన్నీ కేర్ తీసుకోవాలన్నమాట. అమ్మో చాలా కేర్ తీసుకోవాలి, కానీ అవన్నీ ఎక్స్పీరియన్స్తో కొంచెం డ్యామేజ్లు జరిగాక తెలిసింది. అంతేగా చూసావా, నీకు నేను ఎన్ని మంచి టిప్స్ ఇస్తున్నాను. నిజంగా చాలా మంచి టిప్స్తో పాటు కొలాజిన్ కూడా ఇచ్చిండే. స్టాండింగ్ బాగా చేసే వాళ్ళకి లెగ్ స్ట్రెచింగ్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మీకు ఈ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో హీట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1 లీటర్ బాటిల్లోకి ఆ ఎలక్ట్రాల్ ప్యాకెట్ వేసేసుకొని మీ దగ్గర పెట్టేసుకుంటే అప్పుడప్పుడు సిప్ చేసుకుంటూ ఉండండి. ఇట్ విల్ కీప్ ఆన్ రిప్లెనిష్ ద బాడీ ఎలక్ట్రాల్ దట్ ఈస్ గోయింగ్ అవే, మళ్ళీ నీకు కాంపెన్సేట్ అవుతూ ఉంటుంది. సో క్రాంప్స్ ఎక్కువగా రావు. సో ఇవన్నీ క్యారీ చేస్తారు రిలీజ్ ఉన్నప్పుడు, షోస్ కంపల్సరీ. వార్మప్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకో, వాళ్ళు మ్యాచ్ జరిగే ముందు కొంత వార్మప్ చేసుకుంటారా? సో యాజ్ యాంకర్స్ ఆల్సో మనము చెయ్యాలి. మనది కూడా మ్యాచ్ తగ్గ ఏం చేయాలి, అవన్నీ చేయాలి మనం. కానీ మనం కొంచెం మొహమాటానికి పోయి అవన్నీ చేయట్లేదు. ఎస్, మనం కూడా చేసుకోవాలి. ఈసారి నుంచి ట్రై చేద్దాం. ఫస్ట్ కొంచెం టైం ఇమ్మందాం వాటికి. నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్, సందేహాలు ఉన్నాయంటే చెప్పు. 33 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ, ఏమైనా చెప్తా చెప్పు. ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచలోకి వెళ్ళిపోతుంది. అంతే అక్క, వాయిస్ కి సంబంధించి ఏమన్నా ఉన్నాయో? సమ్ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ స్ట్రెయిన్ అయితే ఉంటుంది గొంతు. నా వాయిస్ స్ట్రెయిన్ అయినంతగా ఈ భూప్రపంచంలో ఎవరిది స్ట్రెయిన్ అయి ఉండదని నా ఫీలింగ్. కానీ రాజకీయ నాయకులు ఉన్నారనుకో, అది వేరే విషయం. బికాజ్ నేను 12 years కంటిన్యూస్గా ఐ వాజ్ డూయింగ్ దట్ స్టార్ మహిళ షో. దాంతో పాటుగా నేను వేరే షోస్ చేస్తూ ఉన్నాను కదా, అంటే నెలకి 54 ఎపిసోడ్లు ప్లస్ ప్రీ రిలీజెస్ చేస్తున్నాను. సో దిస్ వాజ్ అసలు సౌండ్ వేరు. ఒకప్పుడు సౌండ్ వేరు, ఇప్పుడు సౌండ్ వేరు. ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ, ఎవరైనా ఒకవేళ ఎక్కువగా వాయిస్ వాడుతున్నట్టయితే ఇది నా న్యూ యూ. మీలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఆ వవుల్స్ అనేది లేదా ఓం ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. బ్రీదింగ్ టెక్నిక్స్, మార్నింగ్ ప్రాణాయామము ఇవన్నీ చేసుకోవాలి కంపల్సరీగా. కానీ బద్ధకం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది అక్క అవన్నీ. అసలు జిమ్కి వెళ్ళాలంటే అసలు దానికి వచ్చే మోటివేషన్, నీ దగ్గరికి రమ్మను, అది కూడా కష్టంగానే ఉంది. అన్ని జీవితం నేర్పిస్తుందమ్మా, అందరి సరదా తీర్చేస్తుంది. ఒక రోజు వస్తుంది, చేయాల్సి వస్తుంది, తప్పదప్పుడు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. రోషన్ లైక్ ఇందాక జిమ్కి వెళ్తూ ఉంటే చూసా, ఇప్పటి నుంచే బాగా రోషన్ ఇప్పుడు అలవాటు అయిపోతుంది మెల్లిగా. బట్ ఇట్స్ ఇంపార్టెంట్, మనం కూడా మెల్లిగా ఆ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. పళ్ళు తోమినట్టే. రైట్. బాడీ ఛార్జింగ్ నేను పెడుతూ ఉంటాను ఒక్కోసారి వీడియోస్. పళ్ళతో హ్యాపీ మార్నింగ్ బాడీ ఛార్జింగ్ అని పెడుతూ ఉంటా. అది ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేస్తే వెళ్ళిపోతా నేను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు నేను ఉత్తి చేతులతో పంపించను. అదే గిఫ్ట్ ఇచ్చేస్తే వెళ్ళిపోతా అక్క నేను. ఇవ్వడం ఉండదు, తీసుకోవడమే ఉంటుంది. పద దోశలు ఎద్దు. కానీ దోశలు వేయాలా? ఒక దోశ పెట్టి ఇప్పుడు అందరికి దోశలు ఇస్తావండి నాతో? ఎస్, మా ఇంట్లో 15 మంది ఉన్నారు. నాకు పని ఉంది. నాకు పని వాళ్ళు లేరు. వేస్తావా ఎప్పుడైనా ఇంట్లో? ఇప్పుడు తెలుస్తుంది కదా అదే మన యాంకర్లకి ఎలాంటి ప్రావీణ్యాలు ఉన్నాయో తెలిసిపోతాయి ఇప్పుడు. దీన్ని బట్టి జడ్జ్ చేయకూడదు. కానీ బాగుంది గీత. కమాన్. అరే 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 హలో. అక్క పిండిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అక్క. పిండి లోపం ఏంటి మమ్మీ ఎవడీడు? బాగానే మేనేజ్ చేస్తున్నావు గీత. వెరీ గుడ్. ఇదే కదక్క మనకు కావాల్సిన. మీ ఇంట్లో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ అయినా లేకపోతే పరాటా అలా ఏమైనా ఉంటాయా? లేదు, దోశ ఇడ్లీ ప్రస్తుతానికి అయితే. యా, మధ్యాహ్నం ఉంటుంది పరాటా అలాంటివి. మీ ఫాదర్ హీస్ ఫ్రమ్ రూట్స్ ఫ్రమ్ రాజస్థాన్, ఇక్కడే సెటిల్. మా నాన్న వాళ్ళ నాన్న అందరూ ఇక్కడ సెటిల్. అందుకనే భగత్యా. కానీ ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్? మమ్మీ ఉన్నప్పుడు తెలుగు అక్క, డాడీ సైడ్ వెళ్ళినప్పుడు హిందీ. कंप्लीट आप हिंदी में बात करते हैं? मैं बात करती हूँ. राजस्थानी आती है नहीं, आपको? जस्ट सुनती हूँ. అయ్యో ఇంట్లో 10-15 మంది ఉన్నారు, తొందరగా ఏంటి ఒకటే అన్నారు?
ఇంటికి వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పోనివ్వనని చెప్పాను కదా గీత. చేతులు వాచి కట్లు కట్టుకునే వరకు చేస్తారా ఏంటి? పర్లేదు, బాగానే వస్తుంది, నాట్ బ్యాడ్. కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మార్నింగ్ రొటీన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని బేసిక్స్ మనం చెప్పగలిగాము. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఈ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ కెరియర్ ఉంది కాబట్టి నాకు అటు ప్రొఫెషన్ అండ్ పర్సనల్ స్పేస్ రెండు మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి అది ఎవరికైనా యూస్ఫుల్ అయినట్టయితే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇలా షేర్ చేసుకుంటూ ఉండాలి అని. నెక్స్ట్ టైం మేబీ సంథింగ్ ఎల్స్. ఓకే అక్క, డెఫినెట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ప్లీజ్ అక్క నన్నే పిలిచి. తప్పకుండా పిలుస్తాను. ఈసారి ఇలా దోశలు వేయడం కాదు, పిండి రుబ్బడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మేము. ఓకే అక్క, అప్పుడు డేట్ ఉందో లేదో చెప్తారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా.